అప్పుడు బస్ యాత్ర అనేది ఫోకస్ అది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. అప్పటికి 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ని, ఆయన దుర్మార్గ పాలనని, అవినీతి పాలనని, అసమర్థ పాలనని, అహంకారమూర్తి పాలనని, అసమర్థ పాలనని కూలగొట్టడానికి అప్పుడు బస్ యాత్ర చేపట్టాం. అప్పుడు కూడా మెసేజ్ చాలా క్లియర్గా ఉండింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు. సో గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం చేసి ఉండాల్సింది అనే అంశాలని మేము చెప్పామన్నమాట క్లియర్గా. మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. సో చాలా మంది కరెక్ట్ చెప్పారు సార్. మాకు ప్రతి దానికి మేము ఎవరికన్నా ఇండ్లు కట్టినా మోడీ గారు కంటే లేదు 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 అన్నారు. ఎక్కడన్నా కొత్తపడి కట్టిన రాష్ట్రాలు మీకు అనిపించిందా అంటే కనబడలేదు అన్నారు. ఎక్కడన్నా ఒక మంచి ఆసుపత్రి కొత్తగా మోడీ గారు కట్టించినట్టు మీకు రాష్ట్రంలో కనబడిందా అంటే కనబడలేదు అన్నారు. ఉద్యోగాలు ఎక్కడన్నా మీ చుట్టాలలో, మీ పక్కలలో, మీ బస్తీలో, మీ ఊర్లో, మీ మండలంలో మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు ఎక్కడైనా కనబడ్డాయా అంటే లేదు సార్ అన్నారు. ఇదే స్పందన వాళ్ళ ప్రజలు, ఇంకేముంది. థ్యాంక్ యూ.